హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జున్ను చేసుకోవచ్చు అనుకున్నాను. అయితే ఎలా చేసుకోవాలో తెలియదు. అయితే మా అత్తయ్య గారిని అడిగితే సరేలే నేను చేస్తాను అన్నారు. సరే అత్తయ్య రండి చెయ్యండి అన్నాను. చాలామంది కూడా జున్ను చేయడం రాదు. మీలో ఎంతమందికి వచ్చి చెప్పండి. జున్ను ఫస్ట్ బెల్లం తురుముకోవాలి. తురుముకోక ఒక దాంట్లో వేసుకోండి. బెల్లం ముక్కలు ముక్కలుగా వేయడం వల్ల బేగ కరగదు. అది తురుముకుంటే బేగ కరుగుతుంది అంట. అందులోనే మనం ఒక గ్లాస్ పాలుకి 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. జున్ను గ్లాస్ పాలు ఉన్నాయండి. అయితే 1/2 లీటర్ పాలు వేసి శుభ్రంగా మా అత్తయ్య గారు బెల్లం అంతా కరిగేలాగా కలుపుతున్నారు. ఈ విధంగా చేసుకుంటే జున్ను మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. అలాగే ఆల్ ఇన్ వన్ రాజు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ కూడా చేయండి. అయితే ఇలాగ మొత్తం బెల్లం అంతా కరిగిపోలాగా కలుపుకోవాలి. లేకపోతే బెల్లం ముక్క అలా ఉండిపోతాయి కదా. శుభ్రంగా కలుపుకొని ఒక దాంట్లో అలా పెట్టుకోండి. అంతలోనే మిరియాలు కూడా మెత్తగా పొడుగులాగా ఆడేసుకోండి. జున్నుకి ఉండాల్సింది మిరియాలు కాబట్టి మిరియాలు ఇలాగ పొడిని చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిరియాలు లేకపోతే జున్ను అసలు బాగోదు. దాని టేస్టే వేరు కదా అబ్బా. కొంతమంది జున్ను చేయడం రాక ముక్కలుగా ఇడిగిపోద్ది, లేదంటే పలసగా ఉంటుంది, గట్టిగా తినాలనిపిస్తుంది. కానీ జున్ను సరిగ్గా కుదరకపోతే జున్ను టేస్ట్ రాదు. తీపి సరిపోవాలి. మొత్తం కొలతలని బట్టి కొలతలు వేసుకుంటే చాలండి, పర్ఫెక్ట్గా జున్ను వస్తుంది. అయితే 3 లోటాల్లో వేసారు. అంటే ఒక బాక్స్లో వేయమన్నాను. బాక్స్ వేస్తే సరిపోదని ఇంకా 3 లోటాల్లో వేసారు. పెద్ద అయిపోద్దమ్మా బాక్స్, ఎందుకులే దీంట్లో వేస్తానని 3 లోటాలు వేసి మనం దంచుకున్న మిరియాలు ఉన్నాయి కదండి, దంచుకున్న మిరియాలు దాంట్లో వేసుకోవడమే. ఇంకా చూడండి 3 లోటాలు వేసినా కానీ ఇంకా కొన్ని పాలు మిగిలిపోయినాయి. అయితే ఇంకో గ్లాసులో వేస్తానని చిన్న గ్లాసులో వేసారు. మన ఇడ్లీ ఎలాగో ఉడికించుకుంటారు చూడండి, ఆవిరి పెట్టించుకుంటాం, అలాగే ఇవి కూడా అంతేనండి. పల్లెటూరులో జున్ను పాలు అందరికీ దొరుకుతాయి. అయితే సిటీలో ఉన్న వాళ్ళకి పాపం జున్ను పాలు అక్కడ దొరకవు. అలాగే జున్ను తినాలని చాలామందికి ఆశగా అనిపిస్తుంది. కానీ జున్ను తినాలని ఒకవేళ జున్ను పాలు దొరికినా చేసుకోవడం రాదు. ఎలా చేసుకోవాలో పాపం చాలామంది డౌట్ పడతారు. ఏ విధంగా చేసుకుంటే ఎలా వస్తుంది, పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలని చాలామందికి తెలియదు. అందుకే చాలామంది ఏం చేస్తారంటే బేకరీలోకి వెళ్ళిపోయి జున్ను ముక్క లాంటివి కొనుక్కొని ఇంక తింటారు. ఎప్పుడన్నా పల్లెటూరుకు ఒకసారి వచ్చి ఎవరైనా జున్ను చేసినప్పుడు జున్ను తినండి. పల్లెటూరులో చేసిన జున్ను ఇంక జీవితంలో మర్చిపోరు. ఒక్కసారి టేస్ట్ అయితే చాలండి, ఇంకా మళ్ళీ తినాలనిపిస్తుంది. మనం చూసావా, చాలామందికి అంటారు చూసావా, బట్టి వంటలు బాగుంటాయి అంటే చూసావా, అలాగా జున్ను చేతిలో మ్యాజిక్ ఉంటే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇలా కొన్ని వాటర్ వేసుకొని మనం లోటాలో పోసుకున్న జున్ను పాలన్నీ ఇలా పెట్టేసుకొని మూతలు పెట్టేసుకోవాలి. లేదంటే ఆవిరి వస్తుంది కదా, ఆవిరి అంతా మళ్ళీ జున్నులో పడిపోద్ది. అందుకే మూతలు పెట్టుకోవడం వల్ల ఆవిరి దాంట్లో పడకుండా ఉంటుంది. ఇలా మూతలు పెట్టేసుకొని చూడండి మా అత్తగారు ఎలా పెడుతున్నారు. ఇలా సమానంగా పెట్టడం వల్ల వలగదు, బేగ పైకి పొంగదు. ఇలాగ దాని మీద ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక అరగంట గ్యాస్ మీద పెట్టేసుకుంటే చాలండి. ఇంకా జాయిగా అదే జున్ను ఉడుకుతుంది. ఇంకా తర్వాత జున్ను ఇంకా కట్టేసి మనం తీసుకోవడమే. ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా చేసుకుంటే జున్ను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి జున్ను అప్పుడే ఉడికిపోయింది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి జున్ను. ఇంకా ఇలా చేసుకుంటే చాలండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అది మళ్ళీ వేడిగా తినకూడదు. చల్లారిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలండి. కేక్లా ఉంటుందండి. కూల్ కేక్ ఎలా ఉంటుంది ఇంకా అలాగే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.